ఈ మధ్య పార్ట్ 2 ట్రెండ్ ఎక్కువైపోయింది. అవసరం లేకపోయినా, అసలు సెకండ్ పార్ట్ కు కథలో స్కోప్ లేకపోయినా సరే క్రేజ్ ను వాడుకోవాలని సెకండ్ పార్ట్ ఉంటుందని కథ చివర్లో ఏదో ఒక హింట్ ఇచ్చేస్తున్నారు. అన్ని సినిమాలు బాహుబలి, కేజీఎఫ్, పుష్పలాగా అవ్వవు కదా. కథలో బలం ఉంటేనే సెకండ్ పార్ట్ కు వెళ్ళాలి. ఒకే పార్టీలో కథ చెప్పేసే అవకాశం ఉన్నా కూడా కథలను సాగదీస్తూ 2 పార్టులుగా డివైడ్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల మొదటి పార్ట్ పెద్దగా హిట్ కావట్లేదు. దాంతో రెండో పార్ట్ వస్తుందో రాదో తెలియట్లేదు. రవితేజ, రామారావు ఆన్ డ్యూటీ, నితిన్, రాబిన్ హుడ్ సినిమాలకు కూడా పార్ట్ 2 అనౌన్స్ చేశారు. కానీ సినిమా రిజల్ట్ తేడా కొట్టేయడంతో పార్ట్ 2 పక్కకు పోయినట్టే. ఇక లేటెస్ట్ గా హరిహర వీరమల్లు, కింగ్డమ్ సినిమాలకు కూడా సెకండ్ పార్ట్ ఉంటుందని ప్రకటించారు. కానీ ఈ సినిమాలకు కాస్త మిక్స్డ్ టాక్ వచ్చింది. మరి పార్ట్ 2 ఉంటుందా అంటే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుందేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ మొదటి పార్ట్ ఓ రేంజ్ లో హిట్ అయ్యి చివర్లో ఓ సస్పెన్స్ క్రియేట్ చేయగలిగితేనే రెండో పార్ట్ పై ప్రేక్షకుల్లో ఆతృత ఉంటుంది. బాహుబలి, కేజీఎఫ్, సలార్ సినిమాల్లో చివర్లో రెండో పార్ట్ పై అంచనాలు పెంచేలా హింట్ ఇచ్చారు. మరి ఈ సినిమాలో ఆ స్థాయి సస్పెన్స్ ఏమైనా రెండో పార్ట్ కోసం ఉన్నాయా అంటే పెద్దగా ఏమీ లేవు. అందుకే వీటికి పార్ట్ 2 అవసరమా అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి మేకర్స్ ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.